హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు కదా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ ఇయర్ అయితే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది. మార్నింగ్ 9-9:30కి స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది ఎండ అయితే. ఎవ్రీ ఇయర్ అయితే ఎండలు అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అలా ఉండేది. కానీ ఈ ఇయర్ మాత్రం ప్రతి చోట అలాగే ఉంది. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు కూలరో ఏసీ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఎగ్జాక్ట్గా అదేనండి, ఏసీ కొనడానికి అయితే వచ్చేసాము. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న క్లిప్ అయితే ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్లో తీసిన వీడియో ఇదైతే. దగ్గర 1 month 1.5 month అవుతుంది. ఫస్ట్ అయితే రిలయన్స్కి వెళ్ళాము, మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అది చూద్దామని. ఇక్కడైతే చూసేసాము, ఓకే అనిపించింది. మళ్ళీ ఒకసారి బజాజ్ షోరూంలో ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. సడన్ గా ఆఫీస్కి వెళ్ళాలి అని మా హస్బెండ్ కాల్ వచ్చింది. సర్లే నెక్స్ట్ డే అలా వెళ్దాంలే మళ్ళీ అనేసి ఇంటికి రిటర్న్ వచ్చేసాము. అది కాస్త అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయింది. ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఏసీ కొనాలి అలాగే పోస్ట్ పోన్ అవుతుంది ప్రతిసారి. ఏసీ అయితే ఉన్నింది కానీ అది చాలా ఓల్డ్ది, దానివల్ల పవర్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. పాత ఏసీ అవ్వడం వల్లేమో మంత్లీ ఆల్మోస్ట్ 5,000 to 6,000 వస్తుంది పవర్ బిల్ అయితే. అందుకోసం కొత్త ఏసీ కొందామని వెళ్ళాము. మంత్లీ 5,000 6,000 పవర్ బిల్ కట్టడం కంటే కొత్త ఏసీ కొని దానికి ఈఎంఐ కట్టుకోవడం బెటర్ కదా. సో అందుకని ఇప్పుడు కొందాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాము. మళ్ళీ ఎందుకో ఒకసారి చూసి తీసుకుందాంలే మోడల్స్ ఏమున్నాయో అనేసి మళ్ళీ వెళ్ళాము. మా వాడు నేనైతే రెడీ కూర్చున్నాము. ఇంక వాళ్ళ డాడీ వస్తే వెళ్దామని వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసాము. మా వాడైతే ఈ మధ్య అస్సలు మరీ టూ మచ్గా తయారైనాడు అతి చేయడానికి. మోడల్స్ ఏవేవి ఉన్నాయి చూద్దామంటే కూడా అసలు అంతకు టైం కూడా ఇవ్వలేదు. మొత్తం షోరూమ్ మొత్తం తిప్పించాడు. ఇంకా సరే వాళ్ళ డాడీ చూసుకుంటాలే అనేసి ఇంకా వీటితోనే షోరూమ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాను 1 hour 1.5 hours. ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేశారు. ఇది 2014లో వచ్చిన న్యూ మోడల్ అంట. కంపెనీ వచ్చేసి ఎల్జీ కంపెనీ. ఇందులో ఫీచర్స్ కానీ ఆప్షన్స్ అన్నీ బాగున్నాయి అన్నారు. ఇది వచ్చేసి 5 star ఇన్వర్టర్, పవర్ తక్కువ లాగుతుంది కదా అనేసి 5 star తీసుకున్నాము. ఫైనల్గా అన్ని చూసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసాము. ఎందుకంటే 2024లో వచ్చింది కదా, కొత్త మోడల్ బాగుంటుంది అనేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసాము. ఈ మోడల్ అయితే 48,000 పడిందండి. ఇది ఓన్లీ ఏసీ మాత్రం. తర్వాత వచ్చేసి ఆటో ఛార్జెస్ కూడా మేమే ఇవ్వాలన్నారు. ఇంకా ఆటోకి 500 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ వచ్చి 1,300 అనుకుంటా. మొత్తం ఇంట్లో ఫిట్ చేసి ఫైనల్ ఏసీ ఓకే అనే దగ్గర వరకు మొత్తం 50,000 పడిందండి. ఇంకా పాత ఏసీ తీసి ఫిట్ చేసింది, కొత్తది ఫిట్ చేసింది మొత్తం వీడియో అయితే తీసాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇది లెంతీ అవుతుంది కదా వీడియో అయితే. మీలో కూడా ఎవరైనా పాత ఏసీ వాడుతూ వేళ్ళ పవర్ బిల్ వస్తూ ఉంటే కొత్త ఏసీ కొని దానికి ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అండి, నా సజెషన్ అయితే.
బిల్లింగ్ చేస్తుంటే మా వాడు చూడండి ఇక్కడ కూడా మొదలు పెట్టేస్తాడు రాయటము, గీతలు గీస్తూ. అక్కడ చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఫుల్ చేసేసాడు. ఇంతసేపు ఇంత గోల లేకుండా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక పెన్ను బుక్ తీసేసింటే బాగుండు అనిపించింది నాకైతే. సైలెంట్ గా రాసుకునేవాడు. సో ఏదైతే మొత్తానికైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 months కి అయితే ఈఎంఐ పెట్టుకున్నామండి. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే డెలివరీ ప్లస్ ఇన్స్టలేషన్ నెక్స్ట్ డే ఇస్తామన్నారు. ఈ వీడియో కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.